ఎంతమంది అమ్మాయిని ఇలా గుద్దుతూ ఉంటావు ఫంక్షన్కి వెళ్ళి? లేదు సార్, నేను యాక్చువల్గా నాకు బ్రేకప్ టైంలో అమ్మాయి నన్ను మీట్ అయింది. వేరే అమ్మాయితో బ్రేకప్ టైంలో ఆ అమ్మాయి మీట్ అయింది. మీకు మ్యారేజ్ అవ్వలేదా? లేదు మేడం. పోనీలు బతికారు. కాదు, ఈ బ్రేకప్ అంటే అంతకు ముందు అయిందని? బ్రేకప్ ముందైన బ్రేకప్ టైంలోనే ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఈ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కాదు. ఈవిడ కాదు సార్, వేరే బ్రేకప్ అయింది, ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, ఈవిడ మీట్ అయ్యింది, ఇంకా బాగుంది, స్పార్క్ వచ్చింది. ఓకే, తర్వాత అయితే ఆ ఫంక్షన్లోనే మా రిలేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ అయితే ఆయన దగ్గర ఈ నెంబర్ తీసుకున్నాను నేను. మీరే తీసుకున్నారు? అవును. ఆ అమ్మాయి అయితే నన్ను ఫస్ట్ కాంటాక్ట్ చేయలేదు, నేనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ చేస్తే ఎవరైనా అడిగింది, అలా మా పరిచయం మొదలైంది. కదా, తర్వాత ఏమైనా చెప్పిందా మా ఆయన ఇలాగా అలాగని ఏమైనా విషయాలు చెప్పిందా? అయితే ఫస్ట్ తను పని మాట్లాడలేదు. లేదు నీకు, అమ్మాయి నీకు పెళ్ళి అవ్వలేదు, పని లేదు, ఖాళీ కూర్చున్నావు, ఫంక్షన్కి వెళ్ళి గుద్దుతూ ఉంటావు. ఆ అమ్మాయికి పని ఉందిగా, ఇక్కడ భర్త ఉన్నాడు, పెళ్ళి ఉన్నారు, ఈ అమ్మాయికి ఉంది కదా. లేదు సార్, ఆ అమ్మాయి కూడా తను మంచి అమ్మాయి, ఎందుకంటే తను నాతో ఆవిడ ఫస్ట్ కాంటాక్ట్ చెప్పిందమ్మా, అవ్వలేదు. ఆవిడ చాలా మంచిదని చెప్పింది. తను ఫస్ట్ నాతో కాంటాక్ట్ ఆవిడ అవ్వలేదు, చాలా మంచిదమ్మా. కానీ తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక రోజు రిప్లై ఇచ్చింది తను. అప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పింది, తన స్ట్రెస్ గురించి, తన భర్త గురించి, తన భర్త చాడిస్ట్ అని. అప్పటిదాకా వాళ్ళ ఆయన ఆవిడ బానే ఉన్నారు, ఇంకే స్ట్రెస్ చెప్పింది నీకు? నువ్వు వచ్చాక వాళ్ళ ఆయనకు వచ్చింది స్ట్రెస్. లేదు మేడం, ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను కూడా హస్బెండ్ మంచోడని అనుకుందట, ఆ కట్నం కూడా తీసుకోకుండా చేసుకుంటున్నాడని చెప్పింది. 50 లక్షలు ఇచ్చామని చెప్పింది బాబు. అయితే తర్వాత వీళ్ళే వాళ్ళు వద్దన్నా సరే ఇచ్చారని చెప్పింది. అయితే చాలా మంచివాడు అని చెప్పింది స్టార్టింగ్. 1 year బాగానే ఉన్నాడు, తర్వాత నుంచి తన ఒక సైకో, సెక్స్ ఎడిక్టర్, చాడిస్ట్ ఇవన్నీ చెప్పింది. అబ్బా, నీకు అన్ని చెప్పిందా సినిమా? మాకు ఈ 1 year నీ భాగవతం దగ్గర నుంచే మాకు చెప్పింది. అయితే తన లైఫ్లో తను ఒక స్ట్రెస్ ఫీల్ అవుతుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత మేమిద్దరం అలాగా చాటింగ్లో కొంచెం ఇద్దరు స్ట్రెస్ రిలీవ్ చేసుకున్నారట. చాటింగ్ వరకు స్ట్రెస్ తగ్గింది, పూల చల్లవలసిన అవసరం ఏముంది? అయితే తర్వాత వన్ డే తనను ఇన్వైట్ చేశాను. నేను ఇన్వైట్ చేసినప్పుడు షాంపెయిన్తో ఏందన్నా ఆ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నారు? అలా అంత బాగా వీడియోలు తీసుకోవాలని ఈ అమ్మాయికి తెలుసా? లేదు మేడం, తనకు కూడా తెలియదు, ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ప్రతిదీ ఫోటో తీసే అలవాటు, వీడియోస్ తీసే అలవాటు. అలాగే నేను నేను కలిసినప్పుడు వీడియో తీశాను. అయితే ఆ వీడియో అనుకోకుండా తనకి చూపిద్దాం, సెండ్ చేద్దాం, మన మెమరీ, స్వీట్ మెమరీస్ నీతో షేర్ చేసుకుని ఎలా ఉన్నాయి చెప్పు అని చెప్పి నేను తనకు సెండ్ చేశాను. అయితే అదే టైంలో వాళ్ళ హస్బెండ్ తన పక్కన ఉండడంతో అది కాస్త మీ వరకు వచ్చింది, లేదంటే ఇప్పుడు మీ వరకు కూడా వచ్చేది కాదు. అది సీక్రెట్ ఎన్ని వీడియోలు తీసుకునేవాళ్ళు? ఇలా ఎన్ని వీడియోలు తీసుకున్నా మీ దగ్గరకు రాదు కదా మేడం. అలా అనుకోకుండా రావడం వల్ల అలాగే సమాజం బరస్టు పట్టుపోతుందంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల. తెలియకుండానే వీడియో తీసాడా? తెలుసు. ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడట, ఆవిడ నవ్వుతానే నడుస్తుంది కదా. ఓకే, స్వీట్ మెమరీ దాచుకున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం, కానీ అటువంటిది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికి లేదు మేడం. ఆల్రెడీ ఎందుకు ఆవిడ వాళ్ళ ఆయనతో ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి? అమ్మ మంచమ్మ, అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఏం చేసుకోడటగా నిన్ను? నాకు కావాలి మేడం, డైవర్స్ కావాలి. ఏం చేస్తావు తర్వాత? ఎర్రచొక్కోడు గురించి ఏం చేస్తావు తర్వాత? తర్వాత అతను పెళ్లి చేసుకోడంట, మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా? అతని మీద రేపు పొద్దుటేం ఫాల్స్ కేసులు వేయవా? నన్ను వాడుకున్నాడు, వీడియోలు తీసాడని ఏం వేయవా? వేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది. అదృష్టవంతుడు ఇలాంటి వాళ్ళు అందరికీ తగలరు మేడం. తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకు బాధ నుంచి విముక్తి పొందాలని, అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు. యాక్చువల్ నీ వీడియో వల్ల కాదంటావు? కాదండి. నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీయవు, రకరకాల అమ్మాయిలతో రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు. నువ్వు అక్కడే బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా వీడియోలో, ఆడపిల్లలకి వీడియోలు తీయటం ఎందుకు? అది యాక్చువల్గా మా ఇద్దరికి సంబంధించింది సార్. అది మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము. అది మాకు నచ్చింది, మీరెవరు మాట్లాడ్డాక అంటున్నాడు. ఏమ్మా ఆడు వీడియో తీసాడు, కోపం రావట్లేదా నీకు? నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు, మంచి పిల్లని అంటున్నాడు, వీడియో తీసాడు, ఏం రావట్లేదా కోపం, బాధ? ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట, అయినా పర్వాలేదా? అది కూడా ప్లే చేయమంటారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? ఏమ్మా ఎంత తెగిచ్చారేంటి, ఎంత మరి తెగిచ్చారు? సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు, మీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది, మీ చుట్టుపక్కల అవేమీ లేవా ఇంకా? సార్ నా డౌట్ సార్, ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకు మాట ఏంటి? మేము లాస్ట్ 1 year వరకు బాగానే ఉన్నామండి. ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట. ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఇంత విచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు. ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి? నేను మంచిదానని 100 సార్లు చెప్పింది మనకి. ఇప్పటికి ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది. అమ్మ రేపొద్దుట జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి, నాకు నచ్చి తీసాడు అంటుంది. మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు
దొరకదండి. ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది, 9 నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి. ఇప్పటి వరకు అతను అడగనప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఏంటంటే నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈరోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది. కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం, అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది ఏమయ్యా సార్ ఇక్కడ ఇతనితో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? సరే, ఎవరైనా ఏ అమ్మాయి అయినా తన భర్త చాడిస్టు, ఒక సెక్స్ ఎడిక్టర్, నీ ఎంట్రీ తర్వాతే సాడిస్ట్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఆ వీడియో దొరికి 9 నెలలు అయింది. 9 నెలల కాడి నుంచి ఇతను డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని. ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి. ఇంకోడైతే ఏం చేస్తాడు, నీకు తల కిందలు ఎలాడదీసి ఉండేవాడు, ఆ అమ్మాయికి ఒక 2 తగిలించి ఉండేవాడు. నేను ఆ అమ్మాయికి చెప్పాల్సినందుకు ముందే చెప్పాను సార్. ఏమని? ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి, ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా? మనం మ్యారేజ్ చేసుకోము, మనది లవ్ కాదు, జస్ట్ మనం లైఫ్లో అని కొన్నాళ్ళు బాబు, కలిసి అమ్మాయి కూడా అది ఉంటాము. ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా? నీలాగా పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల పడి వీడియోలు తీసుకుంటా కాదు మేడం, ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారం అన్నది కూడా కానీ ఈ కనుక్కోవాలి. అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే అది రేపు పొద్దుట చాలా చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్, డేంజర్ కూడా. ఇప్పుడు ఏదో మోజుతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ రేపు తర్వాత మనం లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు. నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదమ్మా? ఏంటమ్మా పబ్లిక్ అయినా అందుకే పర్లేదు? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా సైకలాజికల్ గా పిల్లవన్నా, లేకపోతే అలా ఎందుకు ఎవరు మాట్లాడతారు? మాట్లాడతారు? ఏమయ్యా నీ భార్య మొదటి నుంచి ఇంతేనే, ఈ మధ్యకాలం ఇలా ఈ అయిపోయింది? మధ్యకాలంలో ఇంకోటి అంటే భర్త నేను గుడ్డిగా నమ్మడం వల్ల సార్, నాతే రామని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్యను నమ్ముతాడు సార్. దాంతో పాటే ఇది ఇట్లా అయిపోయింది సార్. నాకు అది కూడా డౌట్ రాకుండా కాదండి, ఇంత దిగజారి మాట్లాడగా మేము వెళ్ళిన అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అని మేము అనుకోవట్లా. నిన్న అంటే మంచిది అనుకున్నా సార్ మేడం. అయితే తర్వాత ఏదో ఒక రోజు మొబైల్ చూసిన తర్వాత అంతవరకు నాకు అవును, అప్పుడు అట్లా కనిపించలేదు. సడన్ గా ఇలా ఒక వ్యక్తి ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీకు అర్థం కావట్లా. ఆవిడ మంచిదో చెడ్డదో ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. ఎందుకంటే 2 పిల్లల తల్లి కదా. అప్పటి వరకు నాకు లైట్ వెళ్ళలేదు మేడం. ఆ వీడియో ఎప్పుడైతే ఏదో 11 నెంబర్ వచ్చింది, దాంట్లో వీడియో వస్తున్నా మీరు ఎందుకు అంత వీడియో చూసినాక ఇంట్లో వాళ్ళు పిలిచి అమ్మాయి కౌన్సిలింగ్స్ కావాలా ఏం కావాలా ఎవరికి చెప్పుకోలేను మేడం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, బయట పరువు ఉన్నాం, అది బయట పరువు అవుతుంది. రాము, ఇప్పుడు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు అలా. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి విచ్చలవిడితనం లేదు. ఈ మహానుభావుడు ఏం మసిపూసి మారేడుగా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. బహుశా వీడియో బ్యాక్గ్రౌండ్లో చూసి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, దానివల్ల ఆ అమ్మాయి గుడ్డిగా ఒప్పుకుంటుందా అనేది కూడా నాకు తెలియదు. మారితే కనుక ఆ అమ్మాయిని స్వీకరించడానికి మీరు రెడీ అయినా? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, 2 పిల్లల తల్లి అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మారి మీ దగ్గరికి వస్తే మీకు ఓకేనా అమ్మాయి అని అడుగుతున్నాను. ఆమె మారి మంచిగా ఉంటా అంటే ఓకే సార్, కానీ ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే నాకైతే ఉండొచ్చు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.